షలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బీయింగ్ ఏ క్రిస్టియన్ చాలా కష్టంగా ఉంది. దేవుని కోసం కొన్ని సాక్రిఫైసులు చేయడం, కొన్ని వదులుకోవడం నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. కొన్ని విషయాల్లో నన్ను నేను కోల్పోతున్నానేమో అని అనిపిస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నారా? నేను రీసెంట్ టైమ్స్లో చాలామందితో మాట్లాడినప్పుడు నాకు ఇదే అర్థమైంది. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, బీయింగ్ ఏ క్రిస్టియన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. టు ఫాలో హిమ్ వీ షుడ్ సాక్రిఫైస్ సంథింగ్. టు బీ ఏ క్రిస్టియన్ వీ నీడ్ టు సాక్రిఫైస్ అవర్ ఓన్ సెల్ఫ్స్ అని నాకు అర్థమైంది. అరే, ఇది చాలా కష్టమైంది కదా అని వాళ్ళ మాటల్లో నాకు వింటూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చిన ఒక విషయం ఏంటి అంటే, 1 దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో దావీదు యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టడం జరుగుతూ ఉంటుంది. ఒక బలిపీఠం కట్టాలి, లేదు అంటే దేవుని కోసం ఒక పని చేయాలి అంటే అక్కడ మనం నిజంగానే ఒక కొంచెం కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. దావీదు కూడా ఆ బలిపీఠం కోసం, ఆ మ్రాణుల కోసం, ఆ ఉపకరణాల కోసం కొంత ధనాన్ని వెచ్చించాలి. అంటే తను కొంచెం ఖర్చు అయిపోవాలి. కానీ అక్కడ దావీదుకి ఇంకో మార్గం కూడా ఉంది. అక్కడ ఉన్న ఓర్న చెప్తూ ఉన్నాడు, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు, ఊరికినే నీకు ఇవన్నీ నేను ఇస్తాను అన్నప్పుడు దావీదు అక్కడ ఒక మాట చెప్తాడు, నువ్వు ఊరికినే ఇచ్చింది నేను నా దేవునికి అర్పించను అని చెప్పి. నాకు ఆ మాట గుర్తొచ్చినప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే, సులువుగా దేవుని ఫాలో అయిపోదాము, లేదు అంటే ఎలాంటి సాక్రిఫైజులు చేయకుండా దేవుని ఫాలో అవుదాము, అలా నేను ఒక క్రిస్టియన్గా ఉంటాను అని అనుకుంటే అది తప్పు. టు బీ ఏ క్రిస్టియన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. కానీ అది నాకు కష్టంగా ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అంటే, నేను ఆయనలో బలపడలేనప్పుడు. నిజమే కదండి, దావీదుకు అక్కడ దేవుని కోసం ఖర్చు పెట్టడం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఆయన ఒక రాజు దగ్గర ఏది కొదవలేదు. ఆయనకు బలిపీఠం కోసం ఖర్చు పెట్టడం సులువైపోయింది. మనకు కూడా దేవుని కోసం ఖర్చు అయిపోవడం, దేవుని కోసం కొన్నిటిని వదులుకోవడం ఎప్పుడు సులువవుతుంది అంటే, మొట్టమొదటిగా ఆయనలో మనం బలపడినప్పుడు. ఆయనలో బలపడి ఆయన కోసమే బ్రతికే కృపను ప్రభు మనకు దయచేయనుగాక. ఆమేన్.